పెనుగొండ మండల కేంద్రంలో గల తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో చెలిమి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యంతిథిగా మండల విద్యాశాఖాధికారి రాములు, విశిష్ట అతిథిగా పెద్దవాల్గోడ్ ప్రధానోపాధ్యాయులు సంధ్యారాణి హాజరయ్యారు. చెలిమి యొక్క ఆవశ్యకత గురించి ప్రధానోపాధ్యాయురాలు సంధ్యారాణి విద్యార్థులకు వివరించారు. ఈ మానవ సమాజంలో మనం ఒంటరివారం కాదు, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు సమాధానం కొరకు చెలిమి అనేది తప్పనిసరిగా ఉండాలని సూచించారు. మండల విద్యాశాఖాధికారి మాట్లాడుతూ, పిల్లలందరూ తమ తోటి విద్యార్థులతో ఎప్పుడు చెలిమితో ఉండాలని, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, పాఠశాల విద్యార్థులలో జీవన నైపుణ్యాలు మరియు ఒత్తిడి, వైఫల్యాలను నిర్వహించడం, జీవిత సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులను సిద్ధం చేయడం చెలిమి యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధానోపాధ్యాయురాలు తాళ్ల సౌమిత్రి, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఏజ్ లో as ma'am said and sir said, here we are facing so many problems, maybe physically, emotionally, economically, kada, either at home or at school or outside. Is it right? ilaga different places lo manamu chaala problems ni face chestunamu. Nowadays it becoming ఏమవుతుంది అంటే చాలా ఎక్కువ అయిపోయింది. ఫోన్స్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువ అయిపోయింది. మేడం చెప్పినట్టుగా, సార్ చెప్పినట్టుగా ఎవరో కనిపిస్తారు, కొంచెం మన ఆలోచనకి మ్యాచ్ అయింది అని అంటే మనం వాళ్ళకి కనెక్ట్ అయిపోతున్నాము. కనెక్ట్ అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు, యూటర్న్ తీసుకుంటున్నారు. అంటే డోంట్ నో ఎనీథింగ్, మనకి ఏమీ తెలియదు, మనం వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తాము. వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని నమ్మించి మోసం చేస్తారు. అవునా? ఈవెన్ మనీ విషయం కానివ్వండి, ఏవైనా మన పర్సనల్స్ విషయమ్స్ కానివ్వండి, అట్లాంటివి ఏవైనా ఉంటే ఎప్పటితో కూడా మనము షేర్ చేసుకోవద్దు. అర్థమవుతుందా? మనకు తెలియని పర్సన్స్తో మనం షేర్ చేసుకోకూడదు. డైలీ మీరు చూసినటువంటి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి, మీ టీచర్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా? సో వీ హ్యావ్ టు లిజన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్టూడెంట్స్. స్టూడెంట్ ఏజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ మనం వినాలి. తర్వాత వాళ్ళకి ఎమోషనల్ అండ్ మెంటల్ హెల్త్ కేర్ అనేది ఇవ్వాలి, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. అట్లాగే వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. వీ హ్యావ్ టు ఏం చేయాలి, వాళ్ళని ఆ ప్రాబ్లంలో నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళ మెంటల్ హెల్త్ని కాపాడాలి. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారు, ఇంట్లో అమ్మ నాన్న కొట్టుకున్నారు అనుకోండి, చాలా మూడిగా ఉంటారు. లేదా తమ్ముడితో గొడవ వచ్చింది అనుకోండి, చాలా మూడిగా ఉంటారు. సో వాళ్ళ ఎమోషనల్ నెక్స్ట్ టు బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇస్ ఇట్ రైట్? ఓకేనా? మనకి ప్రాబ్లమ్స్ లేకపోతే మనం ఎలా ఉంటాము, చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. ఈరోజు మనకి ఎగ్జామ్ ఉంది, నేను చదివాను, అప్పుడు ఎలా ఉంటాం మనము, చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. అవునా కదా? సార్ నాకు సోషల్ రాదు, నేను చదవలేదు, ఆ రోజు ఎలా ఉంటాము, డల్గా ఉంటాం. మనకి ఏం ప్రాబ్లమ్స్ లేవనుకోండి, అప్పుడు మనం ఎలా ఉంటాము, చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. అవునా కదా? హ్యాపీగా ఉంటాము, చాలా కాన్ఫిడెంట్గా ఉంటాము, క్లాసెస్ బాగా ఉంటాము, మన బ్రెయిన్ చాలా షార్ప్గా వర్క్ చేస్తుంది. ఎట్ లాస్ట్ వీ బికమ్ ఏ గుడ్ సిటిజన్. అవునా కదా? సో నెక్స్ట్ రోజు నేను ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను, ప్రతి టీచర్ మీ క్లాస్కి వస్తుంది, వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కొత్త విషయం నేర్పిస్తారు మీకు. అవునా కదా? ప్రతి టీచర్ 8 పీరియడ్స్ నడుస్తాయి మీకు. 8 పీరియడ్స్లో మీకు ఖచ్చితంగా ఆ టీచర్ త్రూఅవుట్ 45 మినిట్స్లో ఏదో ఒక కొత్త విషయాన్ని మీకు ఖచ్చితంగా నేర్పిస్తారు. ఆ కొత్త విషయం ఏంటి అని కాన్సన్ట్రేటెడ్గా ఎవరైతే వింటారో దే విల్ బికమ్ ద విన్నర్స్. అర్థమవుతుందా? వాళ్ళు విన్నర్స్. మేడం వచ్చిందే ఏదో చెప్తుంది, మనకు అవసరమా అని అంటే అవసరం లేదు అని అనుకుంటే యూ విల్ బికమ్ ద లూజర్స్. అవసరం లేనట్టుగానే ఉంటుంది. ఓకేనా? హెల్ప్ చేస్తారు. ఓకేనా? సో వాళ్ళతో మీరు ఏ విషయమైనా షేర్ చేస్తారు. సో హౌ డస్ చెలిమి వర్క్? చెలిమి ఎలా వర్క్ చేస్తుంది? సరే, చెలిమి ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాము, మరి ఎలా వర్క్ చేస్తుంది ఈ చెలిమి ప్రోగ్రామ్ అంటే, వీక్లీ చెలిమి హార్ ఎట్ స్కూల్. ఓకేనా? వీక్లీ వన్స్ ఒక చెలిమి హార్ని మనము కండక్ట్ చేసుకుంటాము. అంటే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, హౌ టు సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్ అనేది మనము డిస్కస్ చేసుకుంటాం అనమాట. అట్లాగే కాన్ఫిడెన్షియల్ 1-on-1 కౌన్సిలింగ్ సెషన్స్. అట్లాగే ఏం చేస్తాం, ఇట్ షుడ్ బి కాన్ఫిడెన్షియల్. ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఈ అమ్మాయికి ఉంది అని చెప్పి క్లాస్లో వచ్చి టీచర్ అందరికీ చెప్తుందా? చెప్పదు. ఇట్ మస్ట్ బి వెరీ కాన్ఫిడెన్షియల్ కదా, ఎవరికి చెప్పకుండా కాన్ఫిడెన్షియల్గా వస్తుంది అనమాట. గ్రూప్ డిస్కషన్స్, స్టోరీ టెల్లింగ్ అండ్ గేమ్స్. సో ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎలా చెప్తాం మనము? ఉంటాయి చెప్పుకోవచ్చు మీరు. అంటే కౌన్సిలర్ కంటే ఏమవుతుందంటే మిగతా వాళ్ళని కూడా మీరు ఇంకా ఈ దాదాపు ఇదే స్కూల్లో, మోడల్ స్కూల్లోని కాలేజ్ కూడా ఉంది. ఐ మీన్ 10th దాటిన తర్వాత ఉన్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నటువంటి అబ్బాయిలు ఇంటర్వ్యూలో కానీ, లంచ్లో కానీ, ఇంకా ఆ 10th వాళ్ళ దాకా మీరు కలిసి ఉంటారు.
సో వాళ్ళతో ఏ విధంగా ఉండాలి, ఆ టీచర్తో ఏ విధంగా ఉండాలి, దీని మీనింగ్ ఒక పేరే ఉంది చూడండి, మోడల్ అని. మోడల్ ఇస్ నథింగ్ బట్ మోడల్ అంటే ఐడియా. కాబట్టి మీరు దాదాపు మేము చెప్పేటటువంటి స్కూళ్ళ నుండే కాకుండా ఒక మోడల్గా సెలెక్ట్ అయ్యి వచ్చారు ఇక్కడ. ఆ విధంగా మీరు మంచి ఫ్రెండ్షిప్ను చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ బాయ్స్ని నేను చూస్తూ ఉంటాను, ఎందుకంటే లోకల్ కాబట్టి ఎక్కువగా బండి మీదనే వెళ్తూ ఉంటారు నేను. కాబట్టి దాదాపు సైకిల్ ఆటో మీద పెద్ద పిల్లల సంగతి చూస్తాను. She is my friend. Like that, we all are friends. Okay? So if you have any problems at home, or with your friends, or with your teachers, or with your principal, or with the neighbors, or anything, we can share here. Understood? So I request Madam, Madam is a counselor for this program. She will organize the programs. Okay? We are going to conduct around 20 plus program sessions in this academic year. So in this program, we will form one club, Sterling Club also. That is from Sterling Club. From each class, from boys to boys, 2 girls as a volunteers. As a volunteers. Understood? So they will decide the program agenda, what to discuss and what to organize, how to organize. So the program will be totally covered by. Activity program which is only in model school. It's called as named as Chelim. You know what is the meaning of Chelim? Telugu, okay? Telugu. Chepala comfort. Chelim ante nothing but dear or friend. Okay? Another tells friend లేదా అనకాదర్. Chelim అంటే స్నేహం. తెలుగులో మీనింగ్ కూడా ఉంటుంది. ఎందుకు మరి ఈ ప్రోగ్రామ్ మీకు అవసరం అంటే మీరు స్టూడెంట్స్గా స్కూల్కి వచ్చిన తర్వాత 5th వరకు ఒక స్కూల్లో చదువు ప్రాథమిక పాఠశాల తెలుసు చిన్నవాళ్ళు చదువుకుంటారు. ఆ తర్వాత 6th నుండి ఎప్పుడైతే హై స్కూల్కి వస్తారో కాస్త ఇక్కడ ఉండేటువంటి వాతావరణం అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. అప్పుడేంటి మేము కొత్త స్కూల్కి వచ్చాము, మన ఫ్రెండ్స్ లేరు, అక్కడ ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు, కొందరు పిల్లలు వస్తారు, పక్క విలేజ్ నుండి